భాగము బోధిస్తున్నాను. ఆహా. ఏమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు? ఏమి తెచ్చావని? ఏమిట్రా రేవుడు అలా ఉన్నావు? ఏమీ లేదండి మహాలక్ష్మి గారు, మీరు టీవీ చూసుకోండి. ఏమిట్రా చిత్రంగా మాట్లాడుతున్నావు? ఏమైంది రేవుడు? అమ్మా, నాకు రేవంత్ అని పేరు ఎవరు పెట్టారు? మన కుటుంబంలో ఎవరు పుట్టినా మీ మేనత్తే కదరా పేరు పెట్టేది. ఓహో, ఆ రచయిత్రి తింగిరాలు యువరాణి గారా? ఆవిడ నవల్స్ కి డిమాండ్ పడిపోయినప్పుడు నేను పుట్టుంటాను, అందుకే ఆ కసంత నామే తీసుకోండి. ఇప్పుడు కొత్తగా నీ పేరుకి ఏమైందిరా? అసలు రేవంత్ అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? ఏంటి? రేవంత్ అంటే గుర్రాలను బాగా కడిగి ట్రైనింగ్ ఇచ్చేవాడని అర్థం. చూడమ్మా, ఇటు కూడా అవుతున్నాడు. అమ్మా, ఆలోచించి మరి నా బిడ్డకి ఇలాంటి పేరు పెడుతుందా? మీ మేనత్త వస్తే గుర్తు చేయరా, కడిగి పారేస్తాను. సర్లే. హలో హలో రేవంత్ జీ, మీ పేరుకి అర్థం సమజ్గానా? నేను నా పేరు మార్చుకుందాం అనుకుంటున్నాను. డోంట్ వరీ బాబా, మీ పేరు నాకు బాగా నచ్చింది. సెంటయ్య పుల్లవాకన్నా బెటరే కదా. అయినా అందరూ డిక్షనరీలు వెతకర్లే. అసలు ఎవరు మీరు? పేరు అడ్రస్ చెప్పకుండా ఎందుకు ఇలా ఫోన్ చేస్తారు? నాకు వీక్నెస్ ఉంది. ఏంటది? టాలెంట్ ఉన్న వ్యక్తులు వెంటనే లైక్ చేయడం. ఓ, గుడ్ హ్యాబిట్. డాన్స్ చూసి మైకిల్ జాక్సన్ ని, తబలా విని జాకీర్ హుస్సేన్ ని, గీతాంజలి చూసి మణిరత్నాన్ని, మాధురి దీక్షిత్ పెయింటింగ్ చూసి ఎంఎఫ్ హుస్సేన్ ని లైక్ చేశాను. ఓ, ఇంట్రెస్టింగ్. కానీ చెస్ బ్రిలియంట్ రేవంత్ ని మాత్రం లవ్ చేశాను. అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇదిగో, దిస్ ఇస్ టూ మచ్. పెళ్ళంటే ఒకళ్ళనొకరు చూసుకోవడాలు, ఇష్టపడాలు ఇవన్నీ ఉంటాయి. మీ అంతటి మీరే డిసైడ్ చేసుకుంటే ఎలా? 1920 గారు, చూసుకోవడం అంటే పెళ్లి చూపుల్లా మంద మధ్యలో కూర్చుని స్వీట్స్ తింటూ 3 నిమిషాల్లో డెసిషన్ తీసుకుని 3 ముళ్ళాట ఆడుకుంటే ఒకరికొకరు ఏమర్థం అవుతారు చెప్పండి? అందుకని ఇలా ఫోన్ ఆటాడుకోవాలా? కొంతకాలం ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుని కలుసుకున్నాం అనుకోండి, ఆ థ్రిల్లే వేరు. మనకి మనం బాగా అర్థమైతే ప్రేమ రెట్టింపోతుంది. సో నన్ను వెతికి పట్టుకునే బాధ్యత మీదే. ఐడియా బాగానే ఉంది. వెతికి పట్టుకోవాలంట. పెద్ద ఆకాశవాణి బయలుదేరింది. మీరు ముద్దుగా నన్ను ఆకాశవాణి అని పిలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు. పెద్ద ఛాంపియన్ అయ్యుండి నా పేరు కనుక్కోలేకపోయారు. మీకు షేమ్ అనిపించడం లేదు? అస్సలు అనిపించట్లేదు. 6 నక్షత్రం మొదలు అన్ని పేర్లు చెప్పేశాను. నా పేరు తప్ప. సరే, ఇంకో హింట్ ఇస్తున్నాను. ఈసారి కూడా కనుక్కోలేకపోతే డబుల్ షేమ్. ముందు హింట్ చెప్పండి. అలనాడు అంతఃపురంలో సంచరించాను, ఓనాడు మనసు జలంలో విహరించాను. 2 జంట అయితే నా పేరు. కనుక్కొని చూద్దాం. అంతఃపురంలో సంచరించాను, మనసు జలంలో. మీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటారా? పెట్టుకున్నాను. మీ పేరు రాణి జలంధర. పప్పులో లగ్గేశారు. నా పేరు జలంధర అమృత్సరు కాదు. కాదని నాకు తెలుసు మిస్. రాజహంస. 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 మై గాడ్, కనుక్కున్నారు. కంగ్రాచులేషన్స్. డోంట్ అండర్రేట్ ఎ చెస్ ఛాంపియన్. ఓకే, వేర్ ఇస్ మై ప్రెజెంటేషన్? ఓకే బాబా, రిసీవర్ ని చెవికి దగ్గరగా పెట్టుకోండి. పెట్టుకున్నాను. రెడీ, 1 2 3. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.